హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఏ పాయింట్లో అయినా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తేనే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో వీడియోస్ చూడండి. ఈరోజు మనం అయితే ఏఐఎస్ సెక్రటేరియట్ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వచ్చేసి మనకి G+2 G+3 అండి. అంటే మనకి 2 BHK మరియు 3 BHK అండి. చూడండి, మీకు మొత్తం లోపల ఎలా ఉంది ఏంటని మొత్తం చూపిస్తాను. దాంతోపాటు మీకు నిన్నటి వీడియోలో చూపించాను కదండి, అంటే లాస్ట్ వీడియోలో మీకు ఏఐఎస్ బంగ్లాస్ ఉన్నాయి కదా, అదే అండి డూప్లెక్స్ హౌసెస్ ఉన్నాయి కదా, అవి కూడా చూపిస్తాను మీకు. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మిస్ అవ్వకుండా క్లియర్గా చూపిస్తాను. అదే పదండి మనం ముందుకెళ్ళి చూద్దాం. ఇక్కడైతే మనకి జనరేటర్లు చాలా కనిపిస్తున్నాయి. అలాగే మీకు 12 లేదా కొన్ని వచ్చేసి 15 అంతస్తులు అలా బిల్డింగ్స్ అయితే చాలా ఉన్నాయి. మనం అయితే ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇవి వచ్చేసి మనకి ఏఐఎస్ బంగ్లాస్ ఉన్నాయి కదా, అవండి మనకు కనిపించేది ఎదురుగా. ఇక్కడ కూడా ఒక కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, సగంలో ఆపేశారు. ఇదైతే మనకి ఎదురుగా కనిపించేది. అలాగే మనం ఒకసారి ముందుకెళ్ళి చూద్దాం పదండి. చూడండి, ఇక్కడ కన్స్ట్రక్షన్ మెటీరియల్ అయితే తెచ్చిపెట్టారన్నమాట. మోటార్స్ కూడా ఉన్నాయి, పెయింట్లు కూడా వేశారు చాలా వరకు, చూస్తున్నారు కదా మీరు. అలాగే గ్రౌండ్ ఫ్లోర్ అండి ఇది వచ్చేసి. మనకి ఇక్కడ నుంచి కొంచెం మెటీరియల్ కూడా వెళ్తుంది. మొత్తం వచ్చేసి మార్బులే అండి. మనకి విండోస్ కూడా వేశారు, వెంటిలేటర్స్ కూడా అయిపోయింది. ఇక్కడ లిఫ్ట్ కూడా పెట్టారు. ఇప్పుడైతే ప్రజెంట్ వర్క్ అయితే అవ్వట్లేదండి. రూమ్స్ చూద్దాం మనం ఎలా ఉన్నాయో ఏంటని. పదండి మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్దాం. ఇక్కడ లిఫ్ట్ అయితే ప్రజెంట్ అయితే వర్క్ అయితే చేయట్లేదు కదా, మనం స్టెప్స్ ఎక్కి అయితే వెళ్దామండి. పదండి చూపిస్తాను మీకు టోటల్గా ఈ వీడియోలో ఏమేమి ఉన్నాయి, ఏమేమి చేశారని చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి చూడండి, ఇది వచ్చేసి స్టెప్స్ రూమ్. అది మనం ఈ రూమ్ దాటితే మనకి వస్తాయి. ఇప్పుడు మనకు కనిపించేది మొత్తం ఇది డబల్ బెడ్రూమ్ అండి. హాల్ చూడండి, చాలా పెద్దగా ఉంది. అలాగే మనకి బయట వ్యూ కూడా బాగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి ఒక రూమ్ అండి. మనకి ఏసీ కూడా బిగించేసి, అలాగే మనకి సీలింగ్ కూడా అయిపోయింది పైన అయితే. చూడండి, మొత్తం ఏసీస్ అవి పెట్టారు, కవర్స్ వేసి. ఒకటి పూజా గది ఒకటి ఉంది, వాష్రూమ్ ప్రతిదానికి అటాచ్డ్గా పెట్టారు. అలాగే మొత్తం పెయింటింగ్ వర్క్ అయితే, ఇంటీరియర్ వర్క్ మొత్తం అయితే అయిపోయింది. రూమ్స్లో అయితే కొంచెం ఎలక్ట్రికల్ వర్క్ అయితే బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు మనం వచ్చేసి చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి మనకి అక్కడ మీకు బంగ్లాస్ చూపించాను కదా డూప్లెక్స్వి, బ్యాక్ సైడ్ స్లోగా అవుతున్నాయి అని చెప్పాను కదా, అవండి ఇవి. వర్క్ అయితే జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ చూస్తే ఎదురుగా అయితే నీరుకొండ ఉంది కదా, అది వచ్చేసి అదండి, అదే నీరుకొండ. దాంతోపాటు వచ్చేసి ఇటు పక్క వచ్చేసి మనకి విట్టేపి ఉంది. ఆ సైడ్ వచ్చేసి మనకి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉంది. చూడండి, కలర్ఫుల్గా బాగా కనిపిస్తున్నాయి ఫ్లాట్స్ అయితే. మనకి ఈ సైడ్ అయితే వర్క్ అవుతుంది కదా, మనకి ఆపోజిట్ నుంచి చూసినప్పుడైతే కొన్నే కనిపించే, 4 లైన్స్ వరకే కనిపించాయి కదా. ఇక్కడైతే మొత్తం అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మనకి జనరేటర్ రూమ్ అండి. ఇది ఇంకా కట్టలేదు, జస్ట్ షెడ్ వేసి పెట్టారు. ఇందాక మీ కన్స్ట్రక్షన్ ఒకటి జరుగుతుందని చెప్పి ఆపేశారని. మనకి ఇవే అండి. అలాగే దాంతోపాటు మనకి కింద కూడా ఒకటి ఉంది. స్లోగా ఇక్కడ అవుతున్నాయి వర్క్స్ అయితే, కానీ చాలా బాగా కడుతున్నారు కట్టడం అయితే. అలాగే నేను కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను. అంటే ఈ సైడ్ కార్నర్ కాబట్టి మీకు హాఫే కనిపిస్తుంది, మీకు వేరే సైడ్ నుంచి కూడా చూపిస్తాను. అలాగే మనం లోపలికి అయితే వెళ్దాం అన్నమాట. పదండి వెళ్దాం. చూడండి, పైప్ లైన్ అయితే దీనికి కూడా సపరేట్ పెట్టేశారు వాటర్ పరంగా. ఒకటి వచ్చేసి హాట్ వాటర్ది ఉంది, కూల్ వాటర్ది కూడా సెట్ చేశారు. అలాగే మనకి ఇక్కడ ఫైర్ అయినప్పుడు స్మోక్ వస్తుంది కదా, అది కూడా సెట్ చేశారు, చూశారు కదా. అయితే ప్రతి రూమ్లో అయితే ఏసీ అయితే పక్కా ఉందండి. హాల్లో ఒక 2 ఉన్నాయి, ప్రతి రూమ్కి ఒక ఏసీ అయితే కన్ఫామ్గా ఉంది. అలాగే మనం ఈ సైడ్ అయితే వచ్చామన్నమాట. ఈ సైడ్ చూశారు కదా, మనకి ఎదురుగా వచ్చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బిల్డింగ్లు అండి, చూస్తున్నారు కదా. అవి కూడా మనకి బయట వర్క్ అయితే అయిపోయింది చాలా వరకు.
బాగా కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి అయితే. మనకి అవి చూస్తే మనకి కొండపల్లి వెళ్ళే రూట్లో ఇబ్రహీంపట్నం దగ్గర అవి పవర్ ప్లాంట్ అండి, అది వచ్చేసి మనకి. అలాగే బిల్డింగ్ని చూస్తే చూడండి, ఇవి మనకి ఎదురుగా వచ్చేసి 2 BHK. ఇటే ఒక సైడ్లో కూడా మనకి 3 BHK అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి ఒక ఫౌంటైన్లా కింద కట్టారు, చూపిస్తాను మీకు చూడండి. ఇది వచ్చేసి ఒక ఫౌంటైన్, వాటర్ ఫౌంటైన్లా కట్టారు. అలాగే దీంతోపాటు పైప్ లైన్ మొత్తం అయిపోయింది వర్క్ అయితే. పైప్ లైన్ డిజైన్స్ మొత్తం చేశారు ఫౌంటైన్కి అయితే. అలాగే పెయింటింగ్ పరంగా అయితే టోటల్గా అయిపోయినట్టే అండి, చూస్తున్నారు కదా మీరు కూడా. ఇప్పుడు వేయాల్సింది ఏంటంటే మనకి విండోస్, అలాగే ఈ పైప్ కనెక్షన్స్, దాంతోపాటు గ్యాస్ కనెక్షన్స్ ఇవి ఉన్నాయి కదా, అదే ఫైర్ గ్యాస్ కనెక్షన్స్, అవి కూడా పెట్టాలి. దాంతోపాటు చూశారు కదా మనకి ఈ సైడ్ బాల్కనీ అయితే లేదు, ఈ సైడ్ అయితే మనకి బ్యాక్ సైడ్ అయితే బాల్కనీ ఉంది, అది కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ రూమ్లోకి అయితే వెళ్దాం. ఇది వచ్చేసి 3 బెడ్రూమ్ అండి, మీకు చూపిస్తాను క్లియర్గా, బాగుంది. ఇది వచ్చేసి మనకి చిన్న హాల్ టైప్లో, చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో అసలు. మొత్తం క్లీన్గా అయితే ఉంది, టైల్స్ మొత్తం టైల్స్ అసలు. మనకి మెట్ల దగ్గర ఒకటి, ఇది ఒక రూమ్, వర్క్ అయితే జరుగుతుంది, బిగించడానికి అయితే పెట్టారు, చూస్తున్నారు కదా మీరు. అలాగే మనం బయట బాల్కనీకి అయితే వచ్చామన్నమాట. ఇటుపక్క చూడండి 2 బాల్కనీస్ అయితే పెట్టారు. ఇది వచ్చేసి ఇంకో రూమ్ అండి, చూశారు కదా మీరు. అయితే ఈ రూమ్లో ఒకసారి వెళ్ళి చూద్దాం మనం, ఇది కిచెనా లేదా రూమా అనేది. ఇది కూడా చూడ్డానికి ఇది కూడా ఒక రూమే అండి. మొత్తం ఇదైతే 4 BHK ఫ్లాట్ అండి, ఇదైతే మనం వచ్చిందైతే. ఇందాకేమో 2, అలాగే చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి రూమ్స్ అయితే. నాకైతే ఇల్లు చాలా బాగా నచ్చింది, మీకు చూపిద్దామని పర్మిషన్ తీసుకొని వచ్చాను. ఇది వచ్చేసి కిచెన్ అండి, ఇదైతే చూడండి ఎంత పెద్దగా ఉందో కిచెన్ అయితే. మనకి కిచెన్లో కూడా ఈ సీలింగ్ కూడా జరిగింది, ఇల్లు మొత్తం సీలింగ్తోనే ఉంది. మనకి పైన చూసేది ప్రతిదీ చూస్తున్నారు కదా, కబోర్డ్స్ అయినా మనకి డోర్స్ అయినా మొత్తం అయిపోయినాయి వర్క్స్ అయితే ఈ బిల్డింగ్లో అయితే. చూడండి మన ఆపోజిట్ బిల్డింగ్ ఇదే, దీనికైతే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మొత్తం ఏంటంటే దీనికి కావాల్సింది వైరింగ్ ఒకటి కావాలి, కొంచెం ఇంటీరియర్ వర్క్ అయితే ఉందన్నమాట. చూడండి చూడడానికి మొత్తం అయిపోయినట్టే కనిపిస్తుంది కదా మీకు కూడా. ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే. వీడియో చివరి వరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకున్నాను. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.